మావోయిస్టుల ఒక లేఖను కూడా చూసుకోవచ్చు. ఆజాం జాహీ మిల్లు సంబంధించినటువంటి దానిపైన వరంగల్ మనం కూడా ఆడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సంబంధించినటువంటి ఆజాం జాహీ మిల్లుకు సంబంధించినటువంటి స్థలంలో ఒక సంబంధించిన వస్త్ర వ్యాపార సంబంధించినటువంటి వ్యక్తి దాంట్లో జొరబడి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కుమ్మక్కైపోయి మొత్తం దానికి సంబంధించినటువంటి ఆ జాగాని మొత్తం కొట్టేయాలన్నటువంటి ప్రయత్నం. దానిపైన భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జయశంకర్ మహబాగ్ వరంగల్ టు పెద్దపల్లి డివిజన్ కమిటీ పత్రికా ప్రకటన ఏమైందంటే, ఆజం జాహీ మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత స్థలంలో కార్మికుల భవనాన్ని నిర్మించి ఇవ్వాలి. భూములపై పూర్తి హక్కు కార్మికులకు లేదా వారి కుటుంబాలకు దక్కే వరకు విరోచిత పోరాటాలు చేపట్టండి. ప్రజలు, పత్రికా మిత్రులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కార్మికుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు తెలపండి. వరంగల్ నగరంలో 7 దశాబ్దాల క్రితం ఆజాం జాహీ వస్త్ర పరిశ్రమను నిజాం కాలంలో స్థాపించారు. ఈ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది కార్మికులు, ప్రజలు జీవించారు. నేడు మన దేశంలో సామ్రాజ్యవాదులు, దళారీ, నిరంకుశ బూర్జువా వర్గాల దోపిడీ ప్రయోజనాల కోసం 1991లో నూతన ఆర్థిక విధానాలు చేపట్టిన నాటి నుండి ప్రభుత్వాలు వస్త్ర పరిశ్రమను ఒక పథకం ప్రకారం నిర్లక్ష్యం చేస్తూ పరిశ్రమ దివాలా తీసేలా చేశారు. 451 మంది కార్మికులకు బలవంతపు విఆర్ఎస్ ఇచ్చి 2002లో మిల్లును మూసివేశారు. ఫలితంగా కార్మికులు రోడ్డున పడ్డారు. మూసివేసిన నాటి నుంచి నేటి వరకు పరిశ్రమను తిరిగి స్థాపించాలని పోరాడుతూనే ఉన్నారు. కార్మికుల పోరాటాన్ని పెడిచెవిన పెట్టి 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంస్థకు 117 ఎకరాల 20 గుంటలు, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుకు 65 ఎకరాలు, ర్యాంకీ హ్యాండ్లూమ్కు కార్పొరేషన్ సంస్థకు 30 ఎకరాల భూములను అమ్మేసింది. ఈ సంస్థలు కార్మికుల ప్రయోజనాల కోసం భూములను పరిరక్షించకుండా ప్రైవేటీ వ్యక్తులకు అమ్మకాలు పెట్టారు. దీనితో కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. పరిశ్రమకు సంబంధించిన భూమి 226 ఎకరాల భూమిపై న్యాయబద్ధంగా తమకే చెందాలని, ఈ భూములపై కార్మికులకి హక్కు ఉండాలని కార్మికులంతా పోరాడుతూనే ఉన్నారు. ప్రభుత్వ అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నారు. అయినప్పటికీ ఈ భూములను కార్మికులకు ఇవ్వకుండా కార్పొరేషన్ సంస్థలకు వేలం వేశారు. కార్పొరేషన్ సంస్థలకు అమ్మగా మిగిలిన భూములను దోపిడీ వర్గాలు, రాజకీయ నాయకులు తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వాల ప్రోద్బలంతో కొద్దిమంది కార్మిక నాయకుల మద్దతుతో ఓం నమ శివాయ, గొట్టెముక్కల నరేందర్ లాంటి కబ్జా రాయలు సంబంధించిన భూములను కబ్జా చేశారు. కబ్జా పెట్టిన భూములలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి వాటిని అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నారు. ఆజం జాహీ మిల్లు కార్మికులంతా వారి రక్తాన్ని చెమటగా మార్చి పైసా కూడబెట్టుకుని వారి కష్ట సుఖాలను మాట్లాడుకోవడానికి, తమ హక్కుల కోసం పోరాడడానికి ప్రధాన రహదారి ప్రక్కన వెంకటరామ థియేటర్ సమీపాన 12 గుంటల భూమిని కొనుగోలు చేసి కార్మిక భవనాన్ని నిర్మించుకున్నారు. ఆజం జాహీ మిల్లు భూముల వ్యవహారం ఇంకా కోర్టులో ఉన్నప్పటికీ దానిని సంబంధించిన నియమాలను పట్టించుకోకుండా హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, వరంగల్కు సుద్దాల నాగరాజులు తప్పుడు పత్రాలను సృష్టించి ఓం నమ శివాయ అనే వ్యాపారికి అక్రమంగా అమ్ముకున్నారు. ఎవరెవరు? హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ అట, వరంగల్కు సుద్దాల నాగరాజు అట. ఈ ఇద్దరు కూడా తప్పుడు పత్రాలు సృష్టించి ఓం నమ శివాయ అనేటువంటి కాసం, అది మాంగళ్యన కాసం స్పులేకి సంబంధించినటువంటి ఆయనకు వీళ్ళు ఆల్రెడీ అమ్మిలట అనే వ్యాపారికి అక్రమంగా అమ్ముకున్నారు. వీరి అండతో ఓం నమ శివాయ అనే వ్యాపారి కార్మికుల కార్యాలయాన్ని అన్యాయంగా కూల్చేశాడు. గతంలో గొట్టెముక్కల నరేందర్ ఓం నమ శివాయ కార్మికుల భవనాన్ని భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసినప్పుడు చిక్కుడు ప్రభాకర్ కార్మికుల తరపున కోర్టులో కేసు వేసి భవనాన్ని, భూములలో జోక్యం చేసుకునే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చని బోర్డు పెట్టించాడు. ఆజం జాహీ మిల్లును తిరిగి తెరిపించాలని కార్మికుల పక్షాన నిలిచి కార్మికోద్యమాలకు నాయకత్వం వహించాడు. నేడు అదే చిక్కుడు ప్రభాకర్ కార్మికులను మోసగించి దోపిడీ వర్గాల పక్షాన నిలబడుతున్నాడు. గొట్టెముక్కల నరేందర్ నుండి ఓం నమ శివాయకు కొనుగోలు చేసినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారు. ఆజం జాహీ మిల్లుకు సంబంధించిన భూములను, భవనంతో పాటు విలువైన డాక్యుమెంట్లను అమ్ముకున్నారని వరంగల్ చెందిన సుద్దాల నాగరాజు అసంఘటిత కార్మికుల సంఘం పేరుతో చలామణి అవుతూ తినడానికి తిండి లేని స్థితి నుంచి సెటిల్మెంట్స్, భూ ఆక్రమణ పాల్పడి ఆస్తులు సంపాదించాడు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆజం జాహీ భూముల కబ్జాదారులను శిక్షించకుండా వారి దోపిడీ ప్రయోజనాలను కొమ్ము కాస్తున్నది. ఆజం జాహీ మిల్లు భూములను ప్రైవేటు వ్యక్తులను అమ్మకానికి ప్రయత్నిస్తున్నది. కార్మికులు తమ భూమి కోసం చట్ట పరిధిలో న్యాయ పోరాటం చేస్తున్న
కార్మికులకు మొండి చేయి చూపి దోపిడీ వర్గాలకు అనుకూలంగా వ్యవహరించింది. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడానికి వెళితే లంచాలు తీసుకున్న పోలీసులు ఇది మా పరిధిలోకి లేదని దబాయిస్తూ కేసులు పెట్టడం లేదు. ఫలితంగా 226 ఎకరాల భూమి దురాక్రమణకు గురి అవుతుంది. ఆజంజాహి వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తలపెట్టిన భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలి. ప్రభుత్వం న్యాయోచిత చర్యలు చేపట్టి భూములను కార్మికులకు అప్పగించాలి. భవనాన్ని కూల్చివేతతో భూ కబ్జాల్లో ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యం ఉన్న భూ దురక్రమదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న స్థలంలో కార్మికుల భవనాన్ని నిర్మించివ్వాలి. కార్మికులారా, ఆజంజాహి మిల్లుకు సంబంధించిన భూములపై పూర్తి హక్కు కార్మికులకు లేదా వారి కుటుంబాలకు వర్తిస్తుంది. ఆ భూములపై హక్కులను సాధించుకునే వరకు విరోచిత పోరాటాలు చేపట్టండి. ప్రజలు, పత్రికా మిత్రులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కార్మికుల వైపు నిలబడి వారి పోరాటాలకు సంపూర్ణ మద్దతు తెలపండి అని చెప్పేసి వెంకటేష్ గారు కార్యదర్శి, ఇక్కడ మావోయిస్టు సంబంధించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సంబంధించినటువంటి కార్యదర్శి అయినటువంటి వెంకటేష్ గారు ఈ సంబంధించినటువంటి ఉత్తరాన్ని కూడా రాయడం జరిగింది. సో దీనిపైన మనం చాలా రకాలైనటువంటి పోరాటాలు కూడా మనం చేసినటువంటి పరిస్థితి చూడవచ్చు. మనకు ఆ సంబంధించినటువంటి దాంట్లో మనం ముందుగా ఆజంజాహికి సంబంధించినటువంటి ఇక్కడ మావోయిస్టు లేఖలో తప్పులున్నాయి, నాకు ఎలాంటి సంబంధం లేదు, చిక్కుడు ప్రభాకర్ ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఉందా ఈ పేపరేనా? సో దీనిపైన ఆయన లేఖ విడుదల చేసిన తర్వాత వెంకటేశం గారు దాని తర్వాత భవన రిజిస్టర్లకు నాకు సంబంధం లేదు, వరంగల్ ఆజంజాహి మిల్లు కార్మికుల భవనం కూల్చివేత రిజిస్ట్రేషన్కు తనకు ఎలాంటి సంబంధం లేదని సుప్రీం హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కార్మిక భవనానికి తనకు ఎలాంటి సంబంధం లేకున్నా ఆ కేసుకు సంబంధించి తనపై దుష్ప్రచారం చేస్తున్న సిఐటియు నాయకులు ఇనుముల శ్రీనివాస్, ఐఏఎఫ్టియు నాయకులు ఆరెల్లి కృష్ణ, నున్న అప్పారావు, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు రమాదేవి, కాంపెల్లి ప్రవీణ్, పౌర హక్కుల జిల్లా కార్యదర్శి బండి దుర్గాప్రసాద్ ఈయన పైన వాళ్ళ ఆరోపణలు చేస్తూ ఉన్నారట. ఈ ఆరోపణలు ఇది నిజం కాదు, ఇది అంతా కూడా అబద్ధం అన్నటువంటిది ఆ సంబంధించినటువంటిది ఆయనే ఆ ప్రభాకర్ ఆయన వివరించుకున్నటువంటి ప్రయత్నం ఆయన చేస్తాను. ఇదేనా? ఇగో ఆజాంజాహి మిల్లు కార్మిక భవన్ కూల్చివేతకు రిజిస్ట్రేషన్కు నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఆజాంజాహి మిల్లులో ఒకటే స్కీములో పదవి విరమణ చేసిన 451 మంది కార్మికులు ఇళ్ల స్థలాల కేటాయింపులో కేవలం 134 మంది కార్మికులు మాత్రమే కేటాయించిన మిగతా సంబంధించినటువంటి దాన్ని మొత్తం వరంగల్లో ఉన్నటువంటి ఆజాంజాహి మిల్లును మొత్తం అంతా కూడా సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం, ఆ భూమిని అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకానికి పెట్టి కాసులకు కకృతి పడి ఈ వ్యవహారం అంతా కూడా నడుపుతా ఉంది. సో దీంట్లో అసలైనటువంటి కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబాలంతా కూడా రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితి, వాళ్ళని పట్టించుకున్నటువంటి పాపాన కూడా పోవట్లేదు. సో దీంట్లో ఈయనకు చిక్కుడు ప్రభాకర్కు సంబంధం ఉందనేది తెలుస్తా ఉన్నది. సో ఆయన అయితే నాకేం సంబంధం లేదని ఆయన వివరిస్తాను. సో నిన్న మావోయిస్టులు కూడా లేఖలు కూడా విడుదల చేయడం జరిగింది. ఇది నిన్నటి సంబంధించినటువంటి ఒకసారి